బ్యాక్‌డోర్ మోసాలు పెరుగుతున్న జాగ్రత్త. రీసెంట్ డేస్‌లో ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశాడు. వైజాగ్‌లో కంపెనీ అంట. ఒక తమ్ముడు, పేరు అనవసరం. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వైజాగ్‌లో ఉంది. 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ నుంచి సాలరీస్ ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అన్న అని అడిగాడు. డెఫినెట్లీ బ్యాక్‌డోర్ నుంచి హైర్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వద్దనే చెప్పాను. అన్న నిన్నే పే చేశాను నేను. నా కంపెనీ పేరు చెప్తే నాకు ప్రాబ్లమ్ అవుతుందేమో అని అన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది వైజాగ్‌లో ఒక కంపెనీ 150 మెంబర్స్. అది బ్యాక్‌డోర్ సంబంధించిన రిక్రూట్ చేసుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. త్వరలో ఇది మూత పడబోతుంది. 200% వాస్తవం. ఆ కంపెనీ వైజాగ్‌లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో నాకు తెలియదు. ఒక స్టూడెంట్ నాకు ఈ మెసేజ్ చేశాడు. ఈ బ్యాక్‌డోర్ కంపెనీస్ ఇంకా వాళ్ళు ఇంకో హైలైట్ విషయం ఏంటి తెలుసా, ఈ కంపెనీ క్లోజ్ అయినాక ఇంకొక పేరుతో ఇంకో కంపెనీ ఓపెన్ చేసుకుంటారు. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీస్కి మనీ ఇచ్చి మేనేజ్ చేస్తారు అని అనుకుంటున్నా అని చెప్పని అన్నాడు. అలా జరగదు తమ్ముడు. సాధ్యమైనంత వరకు పోలీసులు కూడా అలాంటి పనులు చేయకపోవచ్చు. సో డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. సో మనం వెళ్లకుండానే మనం డిసైడ్ అవ్వద్దు. ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. సో దట్ బయటకు వచ్చిందంటే ఇంకా నీలాగా ఇంకెవరు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సైబర్ క్రైమ్ కిందకి రాకపోవచ్చు, ఇది పోలీస్ కిందకు వస్తుంది. అండ్ ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. ఆ స్టూడెంట్ పేరు కూడా నేను అనవసరం, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. రాత్రి 2ంటికి నేను వర్క్ చేసుకుంటూ ఏదో సరదాగా వర్క్ చేసుకుంటున్నారు, అది కంటెంట్ ప్రిపేర్ అవుతూ వేరే ఏదో రీసెర్చ్ చేసుకుంటా ఉన్నా, చదువుకుంటా ఉన్నా. ఆ టైంలో మెసేజ్ చేశాడు. అనుకోకుండా నేను ఓపెన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇమీడియట్గా స్టూడెంట్కి రిప్లై ఇచ్చాను, తమ్ముడు ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి. సో ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.